ఫిరోజ్ ఖాన్ సంచలనాలకు మారిపోయారు. కేసీఆర్‌ని తిట్టినా, ఎంఐఎంకు సవాల్ విసిరినా, కాంగ్రెస్ నేతలతోటే కయ్యానికి కాలు దువ్వినా ఆయన రూటే సపరేట్. ఆయన మాట్లాడితేనే సంచలనంగా మారుతుంది. నిన్న గూడా ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారినాయి. అసలు ఫిరోజ్ ఖాన్ ఎందుకు ఒక ఫిరంగి ఖాన్‌గా మారారు? ఫిరోజ్ ఆవాజ్ బడా బహుత్ హై. ఈ ఆవాజ్ వెనుక ఉన్న దమ్మేంది? ఆ దమ్ము వెనుక ఉన్న లక్ష్యం ఏంది? ఇవన్నీ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఫిరోజ్ ఖాన్ అనడం కంటే ఫిరంగి ఖాన్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి స్థానికులకే సీటు ఇవ్వరు, స్థానికులకే సీటు ఇస్తారు అన్నారు. కానీ అక్కడ ఎవ్వరు కూడా సీనియర్ నాయకులు కూడా ఎవరు ఈ విషయాన్ని ప్రశ్నించలేదు. మీరు మాత్రమే జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ని నువ్వెవరు చెప్పడానికని ప్రశ్నించారు. ఆయనతో మీకున్న గొడవ ఏంటి అసలు? సింపుల్. మా మినిస్టర్ గారు, ఆయన మీద చాలా గౌరవం ఉన్నది. సిన్సియర్ హార్డ్ వర్కింగ్ మినిస్టర్ మా పొన్నమన్న. కానీ పొన్నమన్న స్టేట్మెంట్ నాకు అర్థం కాలేదు. లోకల్, నాన్ లోకల్. సో నాకు పొన్నం గారు ఆ డిఫైన్ చేయాలి. ఆ డెఫినేషన్ ఆఫ్ లోకల్, నాన్ లోకల్, వాట్ ఈస్ దట్? లోకల్ అంటే అక్కడ పుట్టాలి, లేకుంటే అక్కడ ఒక ఇల్లు ఉంటే సాల్, రెంటెడ్ హౌస్లో ఉంటే సాల్, లేకుంటే ఒక సింగిల్ బెడ్రూమ్ కొనాలి. ఎందుకంటే మా దగ్గర అంత డబ్బులు లేవు. ఒక సింగిల్ బెడ్రూమ్ కొనాలి అంటే ఉన్నాయి. అండ్ దాని తర్వాత నాకు భార్య, నాకు 2 డాగ్స్ ఉన్నారు. చాంపూ పఠాన్, గబ్బు పఠాన్. మాకు సింగిల్ బెడ్రూమ్ సాల్ అయిపోతుంది. లేకుంటే ఒక ఇల్లు రెంట్లో తీసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది వాట్ ఈస్ ద డెఫినేషన్, అండ్ దీనికి క్రైటీరియా ఎవరు సెట్ చేస్తున్నారు? క్రైటీరియా హైకమాండ్ సెట్ చేసింది, లేకుంటే మీరు పర్సనల్గా చెప్తున్నారు? అది నా క్వశ్చన్ మా మినిస్టర్ గారికి. అండ్ దాని తర్వాత కాంగ్రెస్ సంప్రదాయం కాదు లోకల్, నాన్ లోకల్. వైనాడ్ రాహుల్ గాంధీజీ లోకల్, ప్రియాంక గాంధీజీ లోకల్, మల్కాజ్గిరి ఎంపీ మా ముఖ్యమంత్రి గారు కంటెస్ట్ చేశారు, కొడంగల్ ఆయన లోకల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా పొన్నం ప్రభాకర్జీ కరీంనగర్, హుస్నాబాద్. సో ఇట్లాంటి 100 ఎగ్జాంపుల్ నేను ఇవ్వచ్చు. సింపుల్గా ఒక యాస్పిరెంట్ నేనున్నా, ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ వస్తుంది, లోకల్కే సీట్ ఇస్తాం అంటే ఆ మినిస్టర్ గారికి అర్హత ఎవరిచ్చినారు? హైకమాండ్ ఇస్తే చెప్పు మనం, హైకమాండ్ ది భాయ్, మేము అవాయిడ్ చేసేస్తాం. మేము ఒక ఒబీడియంట్ ఇమాన్దార్ వర్కర్. హైకమాండ్ ఏం చేస్తే అది అవాయిడ్ చేస్తాం. ఇవాళ మేము కంటెస్ట్ చేస్తామని అప్లికేషన్ ఎందుకు పెట్టినాం? ఇది కాంగ్రెస్లో ఉన్నది డెమోక్రసీ, ఈ కాంగ్రెస్లో ఉన్నది బ్యూటీ. ఎవరైనా కార్యకర్త అప్లికేషన్ పెట్టవచ్చు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వచ్చింది, రైట్, మస్త్ అందరూ నాకు ఎవరు కలిస్తే అన్న నువ్వు జూబ్లీ హిల్స్ రావాలి, జూబ్లీ హిల్స్ రావాలి, నువ్వు కంటెస్ట్ చేయాలి. అరే అన్న నువ్వు సెక్యులర్ లీడర్, నువ్వు రావాలి. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, దళిత్ కానీ, బుద్ధిస్ట్ కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్లో మీరు తీసుకుంటారు. అసలు నువ్వు ఫిరోజ్ ఖాన్ కాదు, నువ్వు ఫిరోజ్ హిందుస్థానీ, నువ్వు రావాలి అన్న అని అందరు నాకు ఇన్వైట్ చేస్తే నేను కూడా ఓకే యాస్పిరెంట్. దాని తర్వాత ఏం ఉన్నది? స్టోరీ టోటల్ మారింది. ఎందుకు నేను యాస్పిరెంట్ అయినా? అజరుద్దీన్కి టికెట్ ఇవ్వాలి. ఆయన జెన్యున్ ఫెలో, వర్త్, లాస్ట్ టైం కంటెస్ట్ చేసినాడు, ఇన్ఛార్జ్ జూబ్లీ హిల్స్. అతనికి ఇడిసేసి వేరే కోతిలకు టికెట్ ఇస్తా అంటే నేను అప్పుడు డిసైడ్ అయిపోయినా, నాకు టికెట్ ఇవ్వాలి. హైకమాండ్ దగ్గర రిక్వెస్ట్ పెట్టా, సర్వే చేయాలి. ఎవరు గట్టోడు? కాంగ్రెస్లో 100 మంది గట్టోలు, 100 పులిలు. ఆ 100 పులిల్లో పెద్ద పులికి మీరు ఇవ్వాలి. ఎవరు ఇమాన్దారు ఉండాలి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఎవరికైనా టికెట్ ఇస్తప్పుడు మీరు ఏం చూస్తారు? వినబుల్ క్యాండిడేట్ ఆర్ కాదు, కమిటెడ్ క్యాండిడేట్, కన్విక్షన్తో ఉన్నారా, క్యారెక్టర్ ఎట్లా, సెక్యులరా? జూబ్లీ హిల్స్ లోకల్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్నది. అవగాహన ఉన్న తర్వాత రేపు గెలిస్తే పరిష్కారం తీసుకోవచ్చే శక్తి, సత్తా ఉన్నది. అన్కండిషనల్ అమ్మలాగా దేవుళ్లాగా ఉన్నాడా? కాంగ్రెస్కి లాయల్ ఉన్నాడా? పబ్లిక్కి లాయల్ ఉన్నాడా? ఈ అన్ని క్రైటీరియా ఇట్లా చూడాలి. మీరు ప్రయారిటీ లిస్ట్లో 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఉండాలి. ఈ మొత్తం టేబుల్కి మర్చిపోయి మీరు లోకల్, నాన్ లోకల్ తెచ్చినారు. జూబ్లీ హిల్స్ సీట్ చాలా ప్రెసిజియస్ సీట్. మా ముఖ్యమంత్రి అక్కడనే ఉంటారు. లాస్ట్ టైం ఫర్ యువర్ నాలెడ్జ్ 2023లో ఎలక్షన్లో పోతే గ్రేటర్ హైదరాబాద్లో ఒక సీట్ కూడా మేము గెలవలేదు. అందరికంటే దగ్గర వచ్చిన అంటే ఫిరోజ్ ఖాన్ నాంపల్లి 2000 ఓట్తో ఓడిపోయినా. ఎందుకు ఓడిపోయినా మొత్తం లోకంకి తెలుసు. బోకస్ ఓట్లు. నేను హైకమాండ్కి 100 సార్లు చెప్పినా ఇక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి, కానీ హైకమాండ్కి అర్థం కాలేదు. ఇప్పుడు బీహార్ పోతే మా రాహుల్ గాంధీ గారు అందరూ బోకస్ ఓట్లు, ఓటర్ లిస్ట్ అన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు.
సో ఈ జూబ్లీ హిల్స్ చాలా ప్రెస్టీజియస్ సీట్. ఇక్కడ ఒక సింగిల్ మ్యాన్ కంటెస్ట్ చేయడు. అక్కడ బీజేపీ ఉంటే మొత్తం బీజేపీ యూనిట్, స్టేట్ యూనిట్. ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే టోటల్ స్టేట్ యూనిట్. ఇక్కడ కాంగ్రెస్ కూడా స్టేట్ యూనిట్. ఇది ఒక ప్రెస్టీజియస్ సీట్. మాగంటి గోపి అన్ఫార్చునేట్ చనిపోయినాడు, సెంటిమెంట్ ఉన్నది. అండ్ మనకు గ్రేటర్ హైదరాబాద్లో ఇది సీట్ మనం గెలిస్తే నెక్స్ట్ వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి దీని ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అని, ఎలక్షన్లు కూడా ఉంటాయి అని అనుకుంటున్నా. దానికి కూడా రిఫ్లెక్షన్ జూబ్లీ హిల్స్. సో క్యాపిటల్ సిటీ కాబట్టి, రేవంత్ అన్న ప్రెస్టీజియస్ సీట్ కాబట్టి, కాంగ్రెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సీరియస్గా తీసుకోవాలి. హైకమాండ్ కానీ స్టేట్ యూనిట్ కానీ సర్వే పెట్టాలి. ఎవర్ బెస్ట్ ఫెలో, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ దళిత్ కానీ యాదవ్ కానీ గౌడ కానీ ఎవరైనా ఉండని బెస్ట్ క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలి. అండ్ ఎవరెవర్ ఆస్పిరెంట్ ఉన్నారు వాళ్ళు అందరు యునైటెడ్ కావాలి. యునైటెడ్ అయి కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్లో పెట్టాలి. ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలి, రాహుల్ గాంధీజీకి గిఫ్ట్ ఇవ్వాలి. అదే నా కోరిక. దట్స్ ఆల్. సో ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ పక్కన అజారుద్దీన్ పెట్టుకున్నారు, ఇంకో పక్కన నవీన్ యాదవ్ని పెట్టుకున్నారు. మీరు అన్నట్టు అజారుద్దీన్ విన్నబుల్ క్యాండిడేట్ అంటున్నారు. అజారుద్దీన్ అక్కడ లోకల్గా గతంలో పోటీ చేశారు, ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి ఇస్తే అభ్యంతరం లేదు మీకు, కానీ నవీన్ యాదవ్కి ఇస్తే మీకు అభ్యంతరం. నో అట్లా చెప్పలేదు. సర్వే పెట్టు, ఉట్టి మీరు అజరుద్దీన్కి ఇస్తే నో ప్రాబ్లం. అది హక్కు మాట. ఇన్ఛార్జ్ కాబట్టి జస్టిస్ కాబట్టి ఇచ్చేయండి. అజరుద్దీన్ అలావా మీరు ఎవరికైనా ఇస్తామంటే సర్వే పెట్టండి, బెస్ట్ క్యాండిడేట్ రావాలి కదా. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు అజరుద్దీన్ అనేది కేవలం మైనార్టీ అయినా, ఎందుకంటే మైనార్టీలలో ఈరోజు షబ్బీర్ అలీ పేరు వస్తున్నది, అజరుద్దీన్ పేరు వస్తున్నది, ఫిరోజ్ ఖాన్ పేరు వస్తున్నది, ఫాహిమ్ కురేష్ పేరు వస్తున్నది, బాబా ఫసీయుద్దీన్ పేరు వస్తుంది. ఇంతమంది అభ్యర్థులు ఈరోజు అక్కడ జూబ్లీ హిల్స్లో మైనార్టీల ఓట్లు కూడా అత్యంత ప్రభావంగా ఉన్నాయి. వీళ్ళే అక్కడ ఎవరినైనా గెలిపించేది, ఓడించేది వీళ్ళ ఓట్లే. సో అందుకని మైనార్టీకి ఇవ్వాలని కోరుతురా మీరు? మైనార్టీలో ఎవరికి ఇచ్చినా మీరు సపోర్ట్ చేస్తారా ఈ 5 ఇట్లలో, లేదా ఖచ్చితంగా అజారుద్దీన్కి ఇవ్వాలా? నో నా రిక్వెస్ట్ ఏమంటే, జస్టిస్ మనం చేస్తాం కాబట్టి, కాంగ్రెస్ ఓల్డెస్ట్ పార్టీ కాబట్టి, సామాజిక న్యాయం ఉన్నది, జస్టిస్ ఉన్నది కాబట్టి అజరుద్దీన్కి ఇచ్చేయండి అని చెప్తున్నా. అజరుద్దీన్ అలావా ఎవరికైనా మీరు చెప్పిన పేర్లు, బాబా ఫసీయుద్దీన్ కానీ, ఫహీమ్ ఖురేషీ కానీ, నవీన్ యాదవ్ కానీ, షబ్బీర్ అలీ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ, ఎల్లయ్య కానీ, మల్లయ్య కానీ, మీరు సర్వే పెట్టండి, బెస్ట్ క్యాండిడేట్కి జూబ్లీ హిల్స్కి ఇవ్వండి. ఫ్యూచర్ ఎలక్షన్స్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి సింపుల్ లాజిక్ పెట్టినా నేను. అండ్ జస్టిస్ మాట్లాడుతున్నా, నేనే బెస్ట్ అని చెప్తలేను. ఫిరోజ్ ఖాన్ గారు ఒక లాయల్ కార్యకర్త, కాంగ్రెస్కు 2009 నుంచి వెళ్ళి ఆయన ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వస్తున్నారు. ఇంత లాయల్ కార్యకర్త ఒక పార్టీకి సంబంధించిన అంశాన్ని 4 గోడల మధ్య చెప్పుకోకుండా ఇట్లా బహిరంగంగా చెప్పడం వల్ల పార్టీలో ఉన్న విభేదాలకు ఇది బయటపడి పార్టీ పలచనయ్యే ప్రమాదం లేదా? నో నథింగ్. ఇది డెమోక్రసీ. ఇదే బ్యూటీ. చెప్పినా కదా మీకు, కాంగ్రెస్లో ఉన్నది, వేరే పార్టీలో ఉంటే ఇప్పుడు దాకా నాకు నోటీస్ వచ్చేసేది. ఇది డెమోక్రసీ. ఇక్కడనే వాయిస్. అండ్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడింది ఏం న్యాయ మాటలు. పొన్నంజీ చెప్పినారు, ఆయనకు అర్హత ఎవరు ఇచ్చినారు? ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆల్ ఆర్ ఈక్వల్ కదా, ఆన్సర్ ఇవ్వాలి. క్రైటీరియా ఎవరు సెట్ చేసినారు? ఆన్సర్ ఇవ్వాలి. లోకల్ నాన్ లోకల్ డెఫినేషన్ ఇవ్వాలి. ప్రశ్నే గొంతు ఉండాలి అని కాంగ్రెస్ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు దానికి సపోర్ట్ చేస్తారు, మా రాహుల్ గాంధీ గారు దానికి సపోర్ట్ చేస్తారు, మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి సపోర్ట్ చేస్తారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెప్తారు. నేను వాస్తవాలు చెప్పినా. సో దానికి నథింగ్. మేము అందరం యునైటెడ్. కాంగ్రెస్కి ఇంకా గట్టిగా ఎట్లా చేయాలి, నెక్స్ట్ వచ్చే 5 years తర్వాత కూడా కాంగ్రెస్ ఎట్లా రూలింగ్ చేయాలి, నెక్స్ట్ 10 years కాంగ్రెస్ ఎట్లా ఉండాలి, ఆ ఆలోచనతో, ఆ విజన్తో మేమున్నాం. కాంగ్రెస్ బాగుపడితే జనాలు బాగుపడతారు, కాంగ్రెస్ బాగుపడితే మా క్యాడర్ బాగుపడతారు. ఆ ఆలోచనలతో కాంగ్రెస్కి గట్టి చేయాలని నా క్వశ్చన్. కాంగ్రెస్కి వీక్ చేయాలని నా జీవితంలో, నా మైండ్లో, నా హార్ట్లో ఉండదు.